ఈరోజు అరుణోదయ కళామండలి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వర్గంగా వ్యవహరిస్తున్న సోదరి అనిత కుమారి అరుణోదయ, తమ్ముడు విజయ్ పీడిఎస్ విజృంభణ ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని సందేశం ఇచ్చిన నా సోదరులందరి పక్షాన మన పెద్దలు రిటైర్డ్ హైకోర్టు జడ్జి చంద్రకుమార్ అన్న, ప్రొఫెసర్ హార్గోపాల్ పెద్దలకి మీ అందరి తరపున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమ నిర్వహణలో కీలకమైన బాధ్యతలు చేపట్టి ఒక ప్రజాస్వామిక డిమాండ్ పట్ల అన్ని వర్గాల మద్దతు అవసరం అని చెప్పి ఈ సమావేశ నిర్వహణలో ప్రధాన పాత్ర పోషించిన నా సోదరి విమలక్క కూడా ప్రత్యేక ధన్యవాదాలు. పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పటికే ఆలస్యమైంది. వాస్తవానికి వారం 10 రోజులుగా ఇదే సెంటర్లో రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి. అది ఉదయం మొదలుకొని ఈ రాత్రి వరకు జరుగుతున్నాయి. ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి. రేపేమో పెద్దలు మీ అందరి ఆధ్వర్యంలోనే మన కాశీం ఓయిలో పెడుతున్నాడు. ఎల్లుండి మళ్ళీ ఎంబీసీ కుల సంఘాలన్నీ కలిపి పెద్ద ఎత్తున రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతున్నాయి. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే 2-3 రోజుల్లోనే బ్రాహ్మణ వైశ్య సంఘాలు కూడా వర్గీకరణ ఉద్యమానికి మాట్లాడతాయి. మహిళలు చాలా సంతోషం. పెద్దలారా, ఆలస్యమైంది. 2-3 విషయాలు క్లుప్తంగా చెప్పి వెళ్తా. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అనే డిమాండ్ ప్రజాస్వామికబద్ధమైనది అన్నప్పుడు దాన్ని వ్యతిరేకిస్తూ అడుగడుగును అడ్డుకుంటున్న వాళ్ళ పట్ల ఒక నిర్దిష్టమైన వైఖరి మాత్రం సంఘాలు తీసుకోవాలి. ఒక ప్రజాస్వామిక డిమాండ్ పెట్టి 3 దశాబ్దాలుగా అదే పోరాటం చేస్తున్న వాళ్లను, ఆ ప్రజాస్వామిక డిమాండ్ ఆకాంక్షను మేము అడ్డుకొని తీర్తామని చెప్పి మాట్లాడుతున్న వాళ్లను ఒకే ఘాటన కట్టకూడదని, ప్రజాస్వామిక డిమాండ్ను గెలిపించడం కోసం ఈ శక్తులకు బలమైన అండదండలు అందించడమే కాకుండా భాగస్వాములు కావాలని, కానీ వర్గీకరణ వ్యతిరేక శక్తుల పట్ల ఒక నిర్దిష్టమైన వైఖరి మాత్రం తీసుకోవాలని మాత్రం నేను విజ్ఞప్తి చేస్తున్నాను. భారతదేశంలో 2 సందర్భాల్లో రిజర్వేషన్ల మీద తీవ్రమైన చర్చ జరిగింది. భారతదేశంలో 2 సందర్భాల్లో
భారతదేశంలో రెండు సందర్భాల్లో తీవ్రమైన చర్చ రిజర్వేషన్ మీద జరిగాయి. ఒకరు వద్దని, ఒకరు కావాలని. ఆ చర్చ కొంత ఘర్షణలు కూడా దారితీసింది. కొన్ని దాడులు, ప్రతి దాడులు కూడా దారితీసింది. కొన్ని బెదిరింపులు కూడా దారితీసింది. అంతిమంగా ఆ సమస్యలు పరిష్కారమైనాయి. ఇప్పుడు పరస్పర విమర్శలు, ఆరోపణలు, దాడులు, ప్రతి దాడులు లేవు. ఆ ఫలాలు మళ్ళా ఆ వర్గాలకు దక్కుతున్నాయి. ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా మూడో చర్చ ఇది. భారతదేశ వ్యాప్తంగా మూడో చర్చ. ఇప్పుడు ఆ చర్చకు ఘర్షణ రూపం దాల్చున్నది ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఘర్షణ అనే దానికంటే దాడుల రూపంగా జరుగుతున్నది అడ్డుకోవడానికి. మనందరూ తెలుసు, మేధావులు ఉన్నారు. నేను పెద్దలు హరగోపాల్ గారికి చెప్పేంత వాణ్ణి కాదు. వాళ్ళకు ప్రపంచ దేశాల్లో జరిగిన ప్రతి ఉద్యమం మీద అవగాహన ఉన్నది. దేశంలో జరిగిన ప్రతి పరిణామం మీద అవగాహన ఉన్నది. వాళ్ళు చెప్పేవాళ్ళు, మనం వినేవాళ్ళం. ఇప్పటి వరకైనా ఎప్పుడైనా ఆ స్థాయిలో ఉన్నారు. పెద్దలు చంద్రకుమార్ అన్న న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన అవగాహన గల వ్యవస్థ నుండి వచ్చింది. తీర్పులు చెప్పిండు దానికి అనుగుణంగా. నాలాంటి వాళ్ళు అవి గుర్తు చేయాల్సిన అవసరం లేదు, కానీ అందరి కోసం గుర్తు చేయాల్సి వస్తుంది. స్వాతంత్రం కంటే ముందు సైమన్ కమిషన్ వచ్చే సందర్భంలో గోబ్యాక్ సైమన్ కమిషన్ అని కాంగ్రెస్ పిలుపునిచ్చినప్పుడు సైమన్ కమిషన్ స్వాగతించడం ద్వారా దళిత వాళ్ళ సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకురావాలనుకున్నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అప్పుడు మేమందరం కలిసి గోబ్యాక్ సైమన్ అంటే నువ్వు ఒక్కడివి స్వాగతిస్తున్నావు అని చెప్పి ఆయనను దేశద్రోహి అని కూడా ముద్రేసే ప్రయత్నం చేశారు అంబేద్కర్ గారు. ఈ వర్గాల సమస్యలు ప్రభుత్వాల ముందు ఎజెండాకు రావడం కోసం చేసిన ప్రయత్నంలో ఆయన దేశద్రోహానికి కూడా గురయ్యాడు. ఆ నిందలు కూడా గురయ్యాడు. అది అయిపోయింది. సైమన్ కమిషన్ అంతిమంగా తర్వాత జరిగిన పరిణామాల భాగంగా రౌండ్ టేబుల్ సమావేశాలు. ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో గాంధీకి అంబేద్కర్ మధ్యలో దళితుల అంశాల మీద అనుకూలంగా, వ్యతిరేకంగా మీద చర్చ జరిగింది. చర్చ అనంతరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వాదనకు బ్రిటిష్ ప్రభుత్వం విలువనిచ్చి కమ్యూనల్ అవార్డు ప్రకటించింది. కమ్యూనల్ అవార్డు అనేది ఒక స్వతంత్రత ప్రతిపాదన గల దళిత వర్గాల హక్కులు. ఓకే, ఆ సమయంలో దేశవ్యాప్తంగా కమ్యూనల్ అవార్డును వ్యతిరేకించే వాళ్ళు, అనుకూలించే వాళ్ళ మధ్యలో ఒక బలమైన దేశవ్యాప్తంగా చర్చ, గొడవలు జరిగింది. నేను దాన్ని అంగీకరించను అని చెప్పి గాంధీ ఎర్రవాడ జైల్లో ఆమర దీక్షకి వెళ్ళాడు. ఆ దీక్ష 4వ రోజుకు 5వ రోజుకు వచ్చేటప్పటికి గాంధీ ప్రాణాలు పోతాయేమో అనే ఒక చర్చ జరిగి, గాంధీ గనుక ఏదన్నా అవుతే అంబేద్కర్ను బతకనివ్వము, దళితులను బతకనివ్వము అనే పద్ధతిలో ఒక ఘర్షణ వాతావరణం దేశవ్యాప్తంగా వచ్చేసింది. అంతిమంగా అటు గాంధీని కాపాడుకోవాలి, దళిత వర్గాల హక్కులు కాపాడుకోవాలనే దాని మీద, అంటే అనుకూల వ్యతిరేక వర్గాల మధ్యలో ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ఫలితమే నేటి రిజర్వేషన్లు అనుకుందాం. వద్దనే వాళ్ళ మధ్యలో, కావాలనే మధ్యలో ఘర్షణ జరిగింది లేదా వాదోపాదాలు జరిగింది 4 ఏళ్లు మాత్రమే. రౌండ్ టేబుల్ సమావేశం తర్వాతనే ప్రధానంగా సైమన్ కమిషన్ వచ్చిన కాంచి రౌండ్ టేబుల్ సమావేశం, అదే సమయంలో ఎర్రవాడ జైల్లో ఒప్పందం జరిగేంత వరకు 4 ఏళ్లు. అంటే ఈ దేశంలో అగ్రకులాలు, దళితుల మధ్యలో జరిగిన ఒక మొదటి ప్రధాన సమస్య, రిజర్వేషన్ల సమస్య 4 ఏళ్లలోనే పరిష్కారం అయింది. ఆ తర్వాత ఎవరు కూడా దాని మీద పెద్దగా ఈ రిజర్వేషన్లు రద్దు చేయమని చెప్పి ఎవరు రాలే. అంటే దేశంలో మొదటిసారి వచ్చిన ఒక ప్రధాన అంశం, దళితుల మధ్యలో, ఉన్నత వర్గాల మధ్యలో వచ్చిన ప్రధాన అంశం 4 ఏళ్లలో పరిష్కారమైంది సార్. అది అమలు జరుగుతున్నాయి. రెండోది, దేశవ్యాప్తంగా ప్రధానంగా దాడులు, ప్రతి దాడుల మధ్యలో జరిగిన రెండో అంశం మండల కమిషన్. ఏదైనా
మండల కమిషన్ నివేదిక అమలు జరిగే సమయంలో వద్దు లేదా అమలు జరగాలనే కాడ చర్చ దేశవ్యాప్తంగా జరిగింది. వద్దనే వాళ్ళు ప్రతి దాడులు దిగారు, కావాలనే వాళ్ళు ఆవేదనతో ప్రదర్శన చేశారు. వద్దనే వాళ్ళే దాడులకు దిగారు. ఆనాడు అంబేద్కర్ కోరిన కమ్యూనల్ అవార్డు రిజర్వేషన్ లో కావాలంటున్నప్పుడు వద్దనే వాళ్ళే దాడులు దిగారు అంబేద్కర్ మీద. మండల కమిషన్ రిపోర్ట్ అమలు జరగాలని చెప్పి పేద వర్గాలందరూ కోరుతుంటే దాన్ని అడ్డుపడే వాళ్ళే దాడులకు దిగారు దేశవ్యాప్తంగా. కానీ అంతిమంగా మండల కమిషన్ రిపోర్ట్ అమలు జరిగింది. ఇప్పుడు సమస్య లేదు. ఎంతకాలం? ఓ 2-3 ఏళ్ళు ప్రధానంగా దేశంలో పెద్దనా ఒక 2-3 ఏళ్ళు దేశవ్యాప్తంగా దాని మీద ఒక అంశంగా ముందుకు వచ్చేసింది. అంటే కావాలనుకునే ప్రజాస్వామిక ఉద్యమాలను వద్దనే వాళ్ళు అంగీకరించడానికి 2-3 ఏళ్ళు పట్టింది. కానీ ఎస్సీ వర్గీకరణ జరగాలని దళితులు మెజారిటీ కులాలు ఎస్సీ వర్గీకరణను వద్దు అని చెప్పి ఒక వర్గం ఈ మధ్యలో జరిగిన మొత్తం సారాంశంలో అడుగున 30 సంవత్సరాల పాటు అడ్డుపడుతూ వస్తున్నారు. 30 సంవత్సరాలు అడ్డుపడుతూ వస్తున్నారు సార్. 30 సంవత్సరాల పాటు అడ్డుపడకపోతే ఇప్పుడు ఎందుకు సార్ ఈ సమావేశాలు? కాదా కదా, ఆవేదన కదా. ఒక అంశం మీద 30 ఏళ్ళు ఎందుకు ఉండాలి సార్? పోనీ వర్గీకరణ మీదనే పోరాటం చేస్తున్నాం మేము, ప్రధానాంశంగా వర్గీకరణ కోసమే మాట్లాడుతున్న పోరాటం చేస్తున్నాం మేము. ఈ 30 ఏళ్లలో ఒక వర్గీకరణ మీదనే ఉన్నామా సార్? పలు సమస్యల పరిష్కారం కోసం కూడా పోరాటాలు చేశారు సార్. మోహన్ బాబు వాళ్ళ సినిమాలో నా బ్రాహ్మణ సమాజాన్ని అవమానించినప్పుడు బ్రాహ్మణ పిల్లలు పోయి మోహన్ బాబు ఇంటికాడ చిన్న ధర్నా చేస్తే ఆ ధర్నా చేస్తున్న నా బ్రాహ్మణ తమ్ముల మీద బిడ్డల మీద మోహన్ బాబు కొడుకులు దాడులు చేయించి పరిగెత్తించి కొడితే మోహన్ బాబు బ్రాహ్మణ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసి ఉద్యమం చేసింది ఎంఆర్పిఎస్. క్షమాపణ చెప్పించా. నా వైశ్య సమాజాన్ని మొత్తం పట్టుకొని సామాజిక స్మగ్లర్స్ కొమటోళ్ళు అని చెప్పి కంచెయ్యల గారు వ్యాసం రాసినప్పుడు వ్యాపార రంగంలో ఉన్న వైశ్య రంగం అందరూ స్మగ్లర్లు కాదు, అందులో పేదలు ఉన్నారు. ఆ పేద వైశ్యులకు అది వర్తించదు. అందులో చట్టబద్ధమైన వ్యాపారాలు చేసే వాళ్ళు ఉన్నారు, అది వాళ్ళకు వర్తించదు. సామాజిక స్మగ్లర్లు కొమటలను వర్తించదు. ఎవరన్నా చట్ట వ్యతిరేక వ్యాపారం చేస్తున్నట్టే ఒక కొమటోలే చేస్తున్నారు అనుకోవాల్సిన అవసరం లేదు, అందరిలో ఉన్నారు. కాబట్టి సామాజిక స్మగ్లర్లు కొమటోళ్ళు అనే మాట కరెక్ట్ కాదు అని చెప్పి కోమటి సమాజానికి వైశ్య సమాజానికి అండగా నిలబడ్డది ఎంఆర్పిఎస్ మాత్రమే. మా విమలక్కను అక్రమంగా జైల్లో పెడితే మా విమలక్క విడుదల కోసం పోరాటం చేయడానికి ముందుకొచ్చింది ఎంఆర్పిఎస్. మా చెరుకు సుధాకర్ గౌడ్ను జైల్లో పెడితే చెరుకు సుధాకర్ జైల్లో ఉన్న అతన్ని విడుదల చేయించడం కోసం ఆమర దీక్ష చేయాల్సి వచ్చింది అనే విషయం దృష్టి సార్. బీసీలకు అన్యాయం జరిగిన ఒక సందర్భంలో బీసీల వైపు నిలబడ్డా, ఎస్సీలకు అన్యాయం జరిగిన సందర్భంలో ఎస్సీల వైపు నిలబడ్డా, మైనార్టీలకు అన్యాయం జరిగిన సందర్భంలో గోద్రానంతరం జరిగిన ఘటనలో నేను ముస్లింలకు అండగా నిలబడ్డా. కాళ్ళు లేని చేతులు లేని కళ్ళు లేని నా వికలాంగుల పక్షాన్ని నిలబడి దేశంలో బలమైన ఉద్యమం నిర్మించి వాళ్ళకు ఒక జీవనోపాధి లాగా వాళ్ళకు ఒక ఉపాధి కల్పించే పెన్షన్ సాధించి గుండెకు రంధ్రాలున్న పేద బిడ్డలను సమాజం ముందు తీసుకొచ్చి ప్రభుత్వం ముందు తీసుకొచ్చి వాళ్ళ కోసం చేసిన ఉచిత వైద్యం కోసం చేసిన డిమాండ్తో ఆరోగ్యశ్రీ పథకం సాధించే అందరికీ ఒక అవకాశం ఇచ్చింది. ఎవరికి ఏ రూపంగా అన్యాయం జరిగినా తెలంగాణ ఏర్పడబోయే సమయంలో తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారు, ఆమె తెలంగాణకు దేవత అని ఒకరంటే కాంగ్రెస్ వాళ్ళు, తెలంగాణ తెచ్చింది కేసీఆర్, ఆయన జాతిపిత అని టీఆర్ఎస్ వాళ్ళు అంటే, మరి ఇచ్చినోళ్ళు దేవతలు అవుతే తెచ్చినోళ్ళు జాతిపితలు అయితే మరి సచ్చిన అమరులు ఏమవుతారని చెప్పి అమరుల తల్లుల కడుపుకోత మహాసభ పెట్టి ఆ అమరుల కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి ఉద్యమం చేసి
వాళ్ళ అంతో ఇంతో అమరుల కుటుంబాలకు కొంత మేరకు మేలు జరిగిందంటే అది ఎంఆర్పిఎస్ తమ ప్రధాన పాత్ర పోషించి. యూటీ అని కేంద్ర ప్రభుత్వం అంటున్నప్పుడు ఓయిలో యూటీ అంటే యుద్ధమేనని చెప్పి యూటీ కాకుండా కాపాడడంలో ఎంఆర్పిఎస్ పాత్ర పోషించింది. కేసీఆర్ గారు ఆమర దీక్ష చేసినప్పుడు 48 గంటలు గడవక ముందే కేసీఆర్ ఖమ్మంలో దీక్ష విరమిస్తే తెలంగాణ సమాజం మొత్తం మళ్ళీ రోడ్డెక్కిన పరిస్థితిలో కేసీఆర్కి మళ్ళీ సలహా ఇచ్చి మళ్ళీ దీక్ష కొనసాగించండి అని చెప్పి ఆ సలహా ఇచ్చి దీక్ష కొనసాగించేటట్టు చేసి డిసెంబర్ 9 రాత్రి మళ్ళీ రాత్రి వరకు ఆయన వెంబడే ఉండి ఆ రాత్రి మళ్ళీ డిసెంబర్ 9 ప్రకటన వచ్చిన తర్వాత ఆయనకు నిమ్మరసం ఇవ్వడంలో కూడా ఎంఆర్పిఎస్ ప్రధాన పాత్ర పోషించింది. వృద్ధులకు వితంతులకు వాళ్ళ పెన్షన్ పెరగాలని చెప్పి పోరాటం చేసి వాళ్ళ పెన్షన్ భారతదేశం లెక్కలేని విధంగా పెన్షన్ పెరిగేటట్టు చేసింది. తెల్ల రేషన్ కార్డు బియ్యం కోట 4 కిలోలు ఉంటే పేదవాడి బియ్యం కోట పెరగాలని చెప్పి ఎక్కడ లేని విధంగా ఇంకొక 2 కిలోలు పెంచి 6 కిలోలు చేసడంలో ఎంఆర్పిఎస్ పాత్ర పోషించింది. సెంట్రల్ యూనివర్సిటీలో తమ్ముడు ఆత్మహత్య చేసుకున్న తమ్ముడికి వేములకు న్యాయం జరగాలి, ఆ కుటుంబానికి న్యాయం జరగాలి, దోషులను శిక్షించాలని చెప్పి అందరికంటే ముందు ఉద్యమం చేసింది ఎంఆర్పిఎస్. ప్రణయ్ని దారుణంగా చంపితే అక్కడికి ఎవరు వెళ్ళలేని సమయంలో వెళ్ళి ఆ ప్రణయ్కి జరిగిన అన్యాయాన్ని ఎదుర్కొని పోరాటంలో ముందు వరుసలు నిలబడ్డది ఎంఆర్పిఎస్. ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగినా వీలైన మేరకు అండగా నిలబడాలని చెప్పి ఎంఆర్పిఎస్ తమ వంతు పాత్ర పోషించుకుంటూ వచ్చేసింది. ఒకవైపు వర్గీకరణ అంశాన్ని వదలకుండానే మరొక వైపు సమాజం పట్ల బాధ్యత వివరిస్తూ వచ్చాం. ఇకపోతే నా సోదర వర్గం మాలల పట్ల ఎప్పుడు మేము అనుచిత వ్యాఖ్యలు చేయలేదు. మా సోదర వర్గం పట్ల ఎప్పుడు మేము అనుచిత వ్యాఖ్యలు చేయలేదు సార్. మీ దృష్టికి తీసుకొస్తున్నా 82, 83 అంటే సార్ 94లో ఎంఆర్పిఎస్ ఏర్పడ్డది. 82, 83లోనే మా ఊర్లో సామాజిక వివక్షతను పాటించే ఉన్నత వర్గాలకు మాకు మధ్యలో జరిగిన ఘర్షణలో ప్రధాన సమస్య మా మాల చెల్లె మీద అత్యాచారయత్నం జరిగినప్పుడు మా మాల చెల్లెను కాపాడుకోవడం వాళ్ళ అన్న ప్రయత్నం చేస్తే అన్న మీద దాడి జరిగితే ఆ దాడిని తిప్పికొట్టడం కోసం జరిగిన ఘర్షణలో 82, 83లో వాళ్లకు మాకు మధ్యలో జరిగిన ఘర్షణలో ఎదుటోళ్ళు ఒకరు చచ్చిపోతే చిన్న వయసులోనే నేను జైలు పాలయ్యాను. 83లో అంటే 41 సంవత్సరాల క్రితం ఎంఆర్పిఎస్లో మా చిన్న వయసులోనే మేము జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి మా మాలల కోసమే వచ్చేసింది. అప్పుడు బాలగోపాల్ గారు మాకు రక్షణ కవచంగా నిలబడ్డాడు ఆ రోజుల్లో. అప్పుడు హన్మకొండ చౌరాస్తా దగ్గర ఒక చిన్న రూమ్లో గదిలో ఉండేవాడు. మా దగ్గరకు వచ్చి మమ్మల్ని కాపాడే ప్రయత్నం చేశాడు. సరే, కారణాలు ఏమైనా విప్లవోద్యమం నుంచి కొంత ఇబ్బందులు ఉన్న సమయంలో బయటకు వచ్చినప్పుడు బతకడం కోసం ప్రకాశం జిల్లాకి వెళ్లే సమయంలో ఆడ చీమకుర్తిలో 3 మాల అమ్మాయిలు ఏషమ్మ, రాములమ్మ, అంజమ్మ అని 3 మాల అమ్మాయిల మీద అత్యాచారాలు చేసి దారుణంగా చంపినప్పుడు గ్రానైట్ క్వారీలో నేను అక్కడికి వెళ్లి దళిత ఉద్యమం నిర్మించడంలో 9 నెలలు నేను మాలపల్లెలో పడుకున్నా. కందుకూరు బృందావనంలో పీడిఎస్ బలంగా ఉన్న సమయంలో అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు పీడిఎస్ ను టార్గెట్ చేయడానికి మాలపల్లెలో దాడి చేస్తే కట్టా విజయసారథి అని ఒక మాల తమ్ముడు చంపబడితే అక్కడ నేను 6 నెలలు బృందావన మాలపల్లెలో పడుకున్నాను. ఇదంతా ఎంఆర్పిఎస్ ఏర్పడక ముందు. కారం చెడు జరిగినప్పుడు మేము తెలంగాణ జిల్లాలో విప్లవోద్యమంలో భాగస్వాములు అయినాం. కానీ ఆడ మీటింగ్ జరుగుతుంటే పోయొచ్చే వాళ్ళం. కానీ చుండూరు జరిగే సమయానికి మేము అక్కడికి వెళ్ళి చుండూరులో నేను 3 నెలలు పడుకున్నాను నేను మాలపల్లెలో. అక్కడ నుంచి మీరు ఒక్కసారి గమనిస్తే ఎంఆర్పిఎస్ ఏర్పడ్డ తర్వాత కూడా మా వైఖరి మా సోదరుల పట్ల ఎప్పుడు మారలేదు. ఒక అంశం మీద న్యాయమైన ఉద్యమం చేస్తున్నాం కానీ వాళ్ళకు వ్యతిరేకించో వాళ్ళని దూషించో మేము ఉద్యమం చేయలేదు. మాకు అన్యాయం జరిగిన విషయాలు సమాజం ముందు తీసుకొచ్చి మాదిగ జాతిని చైతన్యం చేసి మాదిగలతో పాటు ఇంకా దళిత కులాన్ని చైతన్యం చేసి సమాజానికి మాకు జరిగిన అన్యాయాన్ని వివరించడంలో ముందుకెళ్ళాము. కానీ వాళ్ళతో మేము ఎప్పుడు ఘర్షణకు దిగలేదు. కానీ వాళ్ళు దిగారు. సార్, మీ అందరూ తెలుసు, గద్దరన్న మీద కాల్పులు జరిగే సమయానికి పౌరక సంఘాలతో పాటు ఎవరు కూడా రోడ్డు మీద ధైర్యంగా తిరగలేని రోజులు సార్. అప్పుడు